సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మనము లాస్ట్ 2 డేస్ నుంచి మనం టేబుల్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా, హెచ్టిఎంఎల్ టేబుల్స్. అది ఎలా బిల్డ్ చేయాలి, మనం దానికి సంబంధించిన నిన్న ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసాం. అండ్ యాక్చువల్లీ ఒకటే ప్రాజెక్ట్ బిల్డ్ చేసాము. నిన్నటిది కొంచెం మనము దాంట్లో సిఎస్ఎస్ ఎలా యాడ్ చేయాలి అదొకటి చూసాము. సో ఎలా అయితే మనకి ఫార్మ్స్లో అండ్ ఇన్పుట్స్లో అట్రిబ్యూట్స్ ఎలా అయితే ఉంటాయో, సో టేబుల్స్లో కూడా మనకి ఒక 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఆ 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్కి సంబంధించిన ఈరోజు తెలుసుకుందాము. సో దాంతో పాటు ఆ 2 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని మనము ఒక చిన్న చిన్న ఒక 2 ప్రాజెక్ట్స్, రెండు కాకపోయినా ఒక ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాము. ఇంకొకటి వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. నేను యాక్చువల్లీ నేను పెడతా అనుకున్నా, బట్ ఎవరు కూడా అడగలేరు. అడిగితే పెడదాం అనుకున్నా, బట్ ఈ రోజు కూడా ఎవరైనా అడిగితే పెడతా గ్రూప్లో ప్రాజెక్ట్ మీకు ప్రాక్టీస్ కోసం. సో అండ్ నేను నా స్క్రీన్ని షేర్ చేస్తున్నా. 1 సెకండ్. ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు యూ ఆల్? కనబడుతుందా అందరికీ? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యాక్చువల్లీ మనకి టేబుల్స్ లో 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎవరు? స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు కాకుండా, అంటే ఇప్పుడు నా క్లాస్ ఎవరైతే వింటున్నారో, ఈ రోజు నేను జాయిన్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి? లేకపోతే అందరు ఫస్ట్ నుంచే వింటున్నారా, ఫ్రమ్ డే 1 నుంచి? ఎనీబడి చెప్తే చెప్పండి. ఇందులో అంటే లైక్ ఏమనేది ఏం లేదు, కానీ జస్ట్ నాకు ఒక ఐడియా ఉంటుంది అంతే. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కొన్ని చెప్పాను కదా, అట్రిబ్యూట్ అంటే ఏంటి, ట్యాగ్ అంటే ఏంటి, అలా. సో ఐడియా ఉందా, గుర్తుందా లేదా అని అడగడానికి అంతే. ఎస్ సార్. రైట్. సో ఇక్కడ అట్రిబ్యూట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఏదైతే ట్యాగ్ ఉంటుందో ట్యాగ్ కి మనము ఒక ఎక్స్ట్రా డీటెయిల్స్ ని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సింపుల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం ఒక హ్యూమన్ బీయింగ్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నా యొక్క నేమ్, నా యొక్క కలర్, నా యొక్క హెయిర్ కలర్, నా యొక్క స్కిన్ కలర్, ఇవి ఏవైతే ఉంటాయో దాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. సో నేను ఏదైతే ఉంటానో ఆ, దాన్ని ఎలిమెంట్ అంటారు. సో ఒక ఎలిమెంట్ కి ఎక్స్ట్రా డీటెయిల్స్ ని ఎలా అయితే ఇవ్వాలనుకుంటామో దాన్ని మనం అట్రిబ్యూట్స్ గా డిఫైన్ చేస్తాం HTML లో, సింపుల్ గా. సో ఇక్కడ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ని మనం నార్మల్ గా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ టేబుల్ కి ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏదైనా యాడ్ చేయాలి అని అనుకుంటే మనం అట్రిబ్యూట్స్ ని వాడతాం అంతే. సో అది మన రిక్వైర్మెంట్ బట్టి మనము అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయాలి. ఇన్ కేస్ మనకి అట్రిబ్యూట్ నీడ్ లేదనుకోండి, అట్రిబ్యూట్ వాడద్దు. మనకు ఒకవేళ నీడ్ ఉంటేనే మనం అట్రిబ్యూట్స్ వాడాలి, లేకపోతే వాడద్దు. సో అలా మనకి ఫార్మ్స్ లో చూసుకుంటే వేరియస్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాంతో పాటు ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, ఫామ్ లో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా ఇన్పుట్, సో దాంట్లో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని చూసుకున్నాం. సో దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ చేసాము. సో ఇన్ కేస్ మీకు దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేకపోతే యూట్యూబ్ లో నేను పెట్టాను కదా, సో ఆ లింక్స్ పెట్టాను గ్రూప్ లో, ఒకసారి రిఫర్ చేసుకోండి. సో ఓకే. నెక్స్ట్, యా. అండ్ ఈ రోజు వచ్చేసి టేబుల్ కి సంబంధించింది ఒక 2 ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో అవి ఒకసారి మనం చూద్దాం. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. సో మేజర్ గా టేబుల్లో 2 అట్రిబ్యూట్స్ మనం ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం. మనం ఇదే వాడుతూ ఉంటాము. ఇంకా చాలా ఉంటాయి, బట్ అవి అంత తక్కువ వాడతాం. బట్ మేజర్ గా ఎక్కువ వాడేది ఒకటి రో స్పాన్ అంటారు, ఇంకొకటి కాల్ స్పాన్ అంటారు. సో ఇది రో స్పాన్, కాల్ స్పాన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం నాట్ ఒక డెఫినేషన్ పరంగా అలా కాకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ గానే చూద్దాం ఒకసారి. ఒక ప్రాజెక్ట్ చేసుకుంటానే సో దానికి రో స్పాన్ మనం పెడితే ఏమవుతుంది, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ పెట్టకపోతే అవుట్పుట్ ఏమొస్తుంది. సో అట్లా ప్రాక్టికల్ గా మనం ఒకసారి చూద్దాం దీని గురించి. సో ఏముంది, మనం డెఫినేషన్ ఒకసారి బట్టి పట్టేసుకుంటే అది మనకు గుర్తుండదు. ప్రాక్టికల్ వైజ్ గా మనం చేస్తేనే మనకి ఆ అట్రిబ్యూట్ దాని యొక్క నీడ్ ఏముంది, అసలు అది ఎందుకు వాడతాం అని తెలుసుకోవాలి. సో ఒకసారి మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేసిన, సో ఇప్పుడు ఎవరెవరు మీకు ఎవరి దగ్గర ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ ఉన్నాయి మీ దగ్గర? పర్సనల్ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ పర్సనల్ డెస్క్టాప్స్ ఉన్నాయా? లేకపోతే ఓన్లీ కాలేజ్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారా? కాలేజ్. కాలేజ్లోనే ప్రాక్టీస్ చేస్తుంటారా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ ల్యాప్టాప్స్. ఉన్నాయా? సో ఇక్కడ నేను స్టార్టింగ్ డే 1 క్లాస్లో చెప్పాను కదా, విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నామని. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారా మరి? ఎస్ సార్, డౌన్లోడ్ ఓకే. చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము నిన్నటి దాకా మనము లైక్ ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేసుకున్నామో, సో ఇప్పుడు మనము ఆ ఫైల్ని లైక్ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పగలుగుతారా? సో జనరల్గా ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి అంతే, ఏం లేదు. సో ఇది నేను యాక్చువల్లీ వేరే ఫైల్లో ఉన్నా, ఇది ఒక పిహెచ్పి కోడ్ ఇది.
సో నేను ఒక వేరే ఫోల్డర్లో ఉన్నా, యాక్చువల్లీ వేరే ఫోల్డర్లో వేరే ఫైల్లో ఉన్నా. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి. నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి అని అంటే ఏం చేయాలి మనం VS కోడ్లో? ఎనీబడి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏం లేదు, మనం ఇక్కడ ఈ ఫైల్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ ఆప్షన్ ఫైల్, దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి మన ఏదైతే లోకల్ కంప్యూటర్ ఉంటుందో సో దాంట్లో వెళ్ళిపోతుంది. సో దాంట్లో మనం ఎక్కడైనా ఒక దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నా ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయాలి. చేస్తే మనం నిన్న ఏదైతే ప్రాజెక్ట్స్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. ఓకే. సో ఈ విధంగా మనం ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి VS కోడ్ లో. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎన్నైనా ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది న్యూ ఫైల్ అని చెప్పేసి. సో ఇది ఆల్రెడీ మనం అయితే చూసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనము రోస్ ప్యాన్ కాల్స్ ప్యాన్ కి సంబంధించింది ఒక ప్రాజెక్ట్ చూద్దాము. ఒక్క నిమిషం. యా, ఇది రోస్ ప్యాన్ కి సంబంధించిన ప్రాజెక్ట్. ఇక్కడ ఉంది అది. ఇక్కడ రోస్ ప్యాన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. సో నేనైతే టైటిల్ అయితే అదే పెట్టేసిన, రోస్ ప్యాన్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మనం ఏం క్రియేట్ చేసాం ఇక్కడ? స్కూల్ యొక్క టైం టేబుల్. ఇక్కడ స్కూల్ టైం టేబుల్ ఏమేమి ఉంది మనకి ఇక్కడ? డే అని చెప్పేసి ఉంది. డే కింద ఏమో మనకి మండే, ట్యూస్డే అండ్ ఇక్కడ థర్స్డే, ఇలా ఈ విధంగా వచ్చింది. వెనస్డే రావాలి బట్ నేను థర్స్డే పెట్టిన. అండ్ ఇక్కడ ఏముంది మనకి టైమింగ్స్ ఉంది. 9 to 10. 9 to 10 మనకి ఏ క్లాస్ జరుగుతుంది మండే రోజు. 10 to 11 ఏ క్లాస్ జరుగుతుంది మండే రోజు, సైన్స్ జరుగుతుంది. నెక్స్ట్ 11 AM to 12 PM ఏ క్లాస్ జరుగుతుంది మండే రోజు, ఇంగ్లీష్ జరుగుతుంది. సో అలా ఇక్కడ ట్యూస్డే తీసుకుంటే ట్యూస్డే దేని దేనికి రిఫర్ చేస్తుంది? ఇక్కడ ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, బయాలజీకి రిఫర్ చేస్తుంది ఈ ట్యూస్డే వచ్చేసి. అండ్ ఇదే ట్యూస్డే మనకి ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, కంప్యూటర్. సో ఈ 2 rows ఏవైతే ఉన్నాయో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ యాజ్ వెల్ as ఇక్కడ హిస్టరీ, జాగ్రఫీ, కంప్యూటర్. సో ఈ 2 rows ఏవైతే ఉన్నాయో సో ఇవి దేన్ని రిఫర్ చేస్తుందంటే ఈ ట్యూస్డే ఒక్కదాన్ని రిఫర్ చేస్తుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? థర్స్డే అని చెప్పేసి ఉంది. సో ఇది దేన్ని రిఫర్ చేస్తుంది? మ్యాథ్స్, ఇంగ్లీష్, స్పోర్ట్స్ ఇవి దీన్ని రిఫర్ చేస్తుంది. సో బేసికల్ గా చూసుకుంటే మనము టేబుల్స్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము నిన్నటి దాకా చూసుకుంటే, ఈ విధంగా మనం ఓన్లీ రోస్ మాత్రమే క్రియేట్ చేసాం. రోస్ లో మనం జస్ట్ డేటాని మాత్రమే ఎంటర్ చేసాం అంతే. మనము ఇక్కడ ఉంది, మనం నిన్నటి ప్రాజెక్ట్ ఏడుంది? నిన్నటి ప్రాజెక్ట్ ఇదే అనుకుంటా. సో నిన్న మనం ఏం చేసాము జనరల్ గా, ఇది ఒకసారి బ్రౌజర్ కి తీసుకెళ్దాము. నిన్న మనం ఏం చేసాము, నార్మల్ గా ఈ విధంగా రోస్ క్రియేట్ చేసేసాము. ఓన్లీ రో క్రియేట్ చేసేసి దాంట్లో మనం జస్ట్ డేటాని మాత్రమే ఎంటర్ చేసాం అంతే. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 rows ఉన్నాయి మనకి. ఇక్కడ 2 rows ఉన్నాయి. ఇదొక రో అండ్ ఇదొక రో. ఈ 2 rows ని అండ్ ఇక్కడ ఇది ఏదైతే కనబడుతుందో ట్యూస్డే ఏదైతే కనబడుతుందో సో దీన్ని నేను ఈ 2 rows ని ఇక్కడ నేను మెర్జ్ చేసిన. ఇక్కడ 2 cells ఉంటాయి యాక్చువల్లీ. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నది రోస్ ప్యాన్. యా, ఈ రోస్ ప్యాన్ ఒకసారి నేను ఇక్కడ రోస్ ప్యాన్ ఏదైతే రాశానో ఒకసారి నేను ఇది తీసేస్తా. తీసేయంగానే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏడుంది? ట్యూస్డే అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పేసి ఉంది. హిస్టరీ తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ 2 cells ని నేను మెర్జ్ చేయాలి అని అనుకుంటే రోస్ ప్యాన్ అన్న వాడచ్చు, లేకపోతే కాల్స్ ప్యాన్ అన్న వాడచ్చు. మనం ఏం లేదు, సింపుల్ ఏంటంటే రోస్ ప్యాన్, కాల్స్ ప్యాన్ మనం ఎందుకు వాడతామంటే 2 cells ఏవైతే ఉంటాయో టేబుల్లో అవి రెండింటిని మనం మెర్జ్ చేయాలి అని అనుకుంటే రోస్ ప్యాన్ అన్న కాల్స్ ప్యాన్ అన్న వాడతాం మనం అంతే. సో రోస్ ప్యాన్ ఎప్పుడు వాడతాము, కాల్స్ ప్యాన్ ఎప్పుడు వాడతామని అంటే ఒకసారి ఇక్కడ చూడండి. రోస్ ప్యాన్ వచ్చేసి మనం మెర్జ్ ని సెల్స్ ఏవైతే ఉంటాయో సో వర్టికల్ గా మనం మర్జ్ చేయాలనుకుంటే రోస్ ప్యాన్ వాడతాము. అండ్ ఇక్కడ కాల్స్ ప్యాన్ ఉన్నది మనం హారిజెంటల్ గా ఏదైతే సెల్స్ ఉంటాయో దాన్ని మర్జ్ చేయాలనుకుంటే మనము కాల్స్ ప్యాన్ వాడతాం. సో మీకు హారిజెంటల్, వర్టికల్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతే ఒకసారి ఇక్కడ చూడండి. రో అంటే టాప్ టు బాటం గుర్తుపెట్టుకోండి. జనరల్ గా రో అంటే మనకి హారిజెంటల్ కదా, దానికి ఆపోజిట్ అంతే. అర్థమవుతుందా? సో రో అంటే మనకి హారిజెంటల్ గా మనకి ఐడియా ఉంటుంది. హారిజెంటల్ అంటే రో, వర్టికల్ అంటే ఇది కాలం అంటారు కదా జనరల్ గా. సో కాకపోతే ఇక్కడ మనకి ఇవి కొంచెం ఆపోజిట్ ఉంటాయి. సో రో అంటే మనకి ఏముంటది? హారిజెంటల్ కదా, బట్ అది వర్టికల్ గా పనిచేస్తుంది అది. సో ఇక్కడ కాల్ కాల్ వచ్చేసి మనకి వర్టికల్, బట్ అది హారిజెంటల్ మీద పనిచేస్తుంది అది. అర్థమవుతుందా? సో టూ టూ ఆర్ మోర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మెర్జ్ చేయాలి అని అనుకుంటే మనము రోస్ ప్యాన్ అన్న కాల్స్ ప్యాన్ అన్న వాడతాము. సో ఇంకా ఇంకా క్లియర్ గా చూసుకుంటే మీకు ఎవరికైనా ఎక్సెల్ వచ్చా? ఎవరికైనా ఎక్సెల్, MS ఆఫీస్ లో ఎక్సెల్ ఉంటుంది కదా, ఎవరికైనా ఎక్సెల్ వచ్చా? ఎనీబడి? ఎవరికి రాదా ఎక్సెల్? చెప్పండి, ఎవరికి రాదా ఎక్సెల్? చెప్పండి, సైలెంట్ ఉంటారు ఎట్లా?
ఎవరికైనా వచ్చా ఎక్సెల్? Yes, sir. ఓకే. ఎక్సెల్‌లో మనము జనరల్‌గా ఇప్పుడు ఇదంతా షీట్ గదా! సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి? ఇదంతా రోస్. ఇవేవైతే 1, 2, 3 కనబడుతున్నాయో ఇదంతా రోస్. ఇక్కడ ఏబీసీలు ఏవైతే ఉన్నాయో ఇదంతా మనకు కాలమ్స్ గదా! మనం ఎక్సెల్‌లో ఏ విధంగా చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఏ కాలమ్, ఈ బి కాలమ్, ఈ సి కాలమ్ ఈ 3 నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా. మెర్జ్ అంటే ఇక్కడ నాకు ఏ విధంగా ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఈ 3 సెల్స్‌ని నేను సింగిల్ సెల్‌గా నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా. సో, దాన్ని మనం ఏ విధంగా చేస్తాం? ఇదంతా మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇదంతా. సో, ఇదంతా మనకి ఏ విధంగా ఉంది? మన విజువల్‌గా మనకు కనబడుతుంది. మనం ఒక ఆప్షన్ ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్‌గా మనకి అవుట్‌పుట్ వచ్చేసి డిస్‌ప్లే అవుతుంది. బట్ ఇప్పుడు మనం చేసేదేంది? మనం కోడింగ్ వైస్‌గా మనం అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేయాలి. సో, అది ఎలా చేస్తాము అంటే రో స్పాన్, కాల్ స్పాన్ వాడి మనం టేబుల్స్‌ని దాని యొక్క సెల్స్‌ని మనం మెర్జ్ చేస్తాం అంతే. సో, ఇక్కడ ఏముంది? నేను ఏ కాలమ్‌ని అండ్ బి కాలమ్‌ని, సి కాలమ్‌ని ఈ 3 కాలమ్స్‌ని నేను ఈ విధంగా మెర్జ్ చేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఉంటది మనకి మెర్జ్ ఆప్షన్. ఇక్కడ మర్జ్ సెల్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా! సో, దీన్ని నేను క్లిక్ చేశాననుకోండి. క్లిక్ చేస్తే ఈ 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ, బి, సి ఇదంతా సింగిల్ సెల్‌గా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదంతా ఇప్పుడు సింగిల్ సెల్. సో, ఇది సెకండ్ సెల్, ఇది ఫస్ట్ సెల్. సో, ఇది మనకు గూగుల్ షీట్స్‌లో ఇది గ్రాఫికల్‌గా కనబడుతుంది. అంటే మనం జస్ట్ ఒక ఆప్షన్ క్లిక్ చేయంగానే మనకి ఈ విధంగా ఏర్పడిపోతుంది. దాని యొక్క అవుట్‌పుట్. అదే మనం ఒకవేళ దాన్ని ఒక కోడింగ్ వైస్‌గా మనం దీన్నే మనం అవుట్‌పుట్‌లా తీసుకురావాలి అని అనుకుంటే మనం రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ వాడతాం. ఓకేనా? సో, ఇప్పుడు నేను చేసిందేంది? నేను హారిజాంటల్‌గా దీన్ని నేను మెర్జ్ చేసిన. హారిజాంటల్‌గా అంటే మనం ఏం వాడతాం ఇక్కడ? హారిజాంటల్‌గా అంటే ఇక్కడ కాల్ స్పాన్ వాడతాం. అర్థమవుతుందా? సో, ఇక్కడ నేను కాల్ స్పాన్ వాడేసి నేనిక్కడ ఏం చేశాను? సెల్స్‌ని మెర్జ్ చేశా. సో, కాల్ స్పాన్ అని చెప్పేసి నేనిక్కడ వాడాను. సో, కాల్ స్పాన్ వాడేసి నేను హారిజాంటల్ వైస్‌గా ఏవైతే సెల్స్ ఉంటాయో దాన్ని నేను హారిజాంటల్ వైస్‌గా లైక్ మెర్జ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను ఇంకా ఈ విధంగా చేస్తానంటే ఇక్కడ 3 అని చెప్పేసి కనబడుతుంది కదా! సో, ఇదొక రో అండ్ నేను ఎక్కడి దాకా అంటే 10 దాకా ఈ 10థ్ సెల్ దాకా నేను సెలెక్ట్ చేసుకుంటా. ఈ 10థ్ సెల్ దాకా నేను సెలెక్ట్ చేసుకొని సో, ఈ ఏవైతే రోస్ ఉన్నాయో ఈ రోస్‌ని నేను మెర్జ్ చేస్తా. సో, ఏ విధంగా మెర్జ్ చేస్తాం మనము? ఇక్కడ మెర్జ్ సెల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని నేను సెలెక్ట్ చేశాననుకోండి. సో, ఈ విధంగా నాకు ఈ సెల్స్ అన్నీ మెర్జ్ అయిపోతాయి. అంటే మనకి మల్టిపుల్ సెల్స్ ఉంటాయి కదా! ఆ మల్టిపుల్ సెల్స్ అన్నీ కలిసేసి ఒకటే సింగిల్ సెల్‌గా కన్వర్ట్ అవుతుంది అంతే. సో, ఇది ఏదైతే ఉందో నేను ఏ విధంగా చేశా? రో అంటే వర్టికల్‌గా చేశా నేను. మెర్జ్ వచ్చేసి నేను వర్టికల్‌గా చేశా. సో, వర్టికల్‌గా అంటే మనం ఏం యూజ్ చేస్తాం మనం ఇక్కడ? రో స్పాన్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? సో, ఇక్కడ నేను ఇది రాస్తా ఒకసారి చూడండి. రో స్పాన్. రో స్పాన్ అని చెప్పేసి మనం ఇక్కడ మర్జ్ చేసాము. సో, ఇది చూసుకుంటే మనం హారిజాంటల్ ఏదైతే ఉంటుందో హారిజాంటల్‌ని మనం మర్జ్ చేయాలి అనుకుంటే కాల్ స్పాన్ అని చెప్పేసి అట్రిబ్యూట్ వాడతాము. అండ్ ఇక్కడ వర్టికల్‌గా ఏదైతే సెల్స్ ఉంటాయో సో, దాన్ని మర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ అని చెప్పేసి వాడతాం. సో, ఇదంతా మనకి జస్ట్ ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి జస్ట్ ఒక ఆప్షన్ క్లిక్ చేయంగానే మనకి అవుట్‌పుట్ డిస్‌ప్లే అయిపోతుంది. అదే మనం కోడింగ్ వైస్‌లో ఎలా చేస్తామనంటే ఒకసారి ఇక్కడ చూడండి. కోడ్‌లో ఒకసారి చూద్దాం మనము. అండ్ ఇది ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి అనేది ఫైల్ ఒకసారి పెడతా. ఒకసారి క్లియర్‌గా ఒకసారి చూడండి. ఆఫ్టర్ క్లాస్ పెడతా ఈ ఫైల్ గూడా. ఈ కోడ్ గూడా పెడతా. ఇన్ కేస్ ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఇక్కడ మనకేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్‌పుట్ చూద్దాం మనం. ఈ అవుట్‌పుట్ ఏదైతే ఉందో మనకిక్కడ ఏదైతే మనకిక్కడ లైక్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఏ విధంగా మర్జ్ అయి ఉంది మనకిక్కడ? ఏ విధంగా మర్జ్ అయి ఉంది? రో వైస్‌గా మర్జ్ అయి ఉందా? లేకపోతే కాలమ్ వైస్‌గా మర్జ్ అయి ఉందా? చెప్పండి. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదిది. టాపిక్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది. బట్ ఒకసారి క్లారిటీగా వినండి. వింటే మీకు ఈజీగా అయిపోతుంది. అర్థమవుతుందా? సో, ఒక్కసారి క్లారిటీగా వినండి అంతే ఏం లేదు. కొంచెం ఇదొక్కటి టేబుల్స్ కాన్సెప్ట్‌లో ఇదే మేజర్. సో, ఈ రో స్పాన్, కాల్ స్పాన్ ఇది అర్థమైతే మీరు ఎలాంటి టేబుల్ అయినా మనము కోడింగ్ తోటి బిల్డ్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థమైతేనే మీకు తర్వాత ప్రాజెక్ట్స్‌లో ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా? సో, ఇక్కడ మన యొక్క అవుట్‌పుట్‌లో చూసుకుంటే, ఈ ట్యూస్‌డే అని జెప్పేసి ఉంది గదా! ట్యూస్‌డే వచ్చేసి మనము ఎలా అది మనకి మెర్జ్ అయింది? ఒకసారి ఈ దీన్ని జూసి చెప్పండి. అది కాల్ స్పాన్ వాడేసి మెర్జ్ అయిందా? లేకపోతే రో స్పాన్ వాడేసి మెర్జ్ అయిందా? ఒకసారి ఈ అవుట్‌పుట్ జూడండి అండ్ ఈ అవుట్‌పుట్ జూడండి. ఒకసారి మీకు క్లారిటీ వస్తది. నేనేం జేస్తానంటే దీనికొక బోర్డర్ లైన్స్ పెడతా. సో, దీనికొక బోర్డర్ లైన్ పెట్టేస్తా 1 మినిట్. నేను ఈ విధంగా ఒక బోర్డర్ లైన్ పెడుతున్నా దీన్ని. రైట్. ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఒకసారి జూమ్ గూడా జేస్తా. సో, ఇక్కడ చూసుకుంటే ఇది కాల్ స్పాన్. కాల్ స్పాన్ అంటే దేనికి వాడతాము? ఏదైతే మనం హారిజాంటల్‌లో సెల్స్‌ని మెర్జ్ చేయాలనుకుంటే కాల్ స్పాన్ వాడతాము. నెక్స్ట్ వర్టికల్‌లో మెర్జ్ చేయాలనుకుంటే మనం ఏం వాడతాము? రో స్పాన్ వాడతాం.
బట్ ఇక్కడ మన అవుట్పుట్ చూడండి, ఇది హారిజంటల్ వైజ్ గా మర్జ్ అయిందా లేకపోతే వర్టికల్ వైజ్ గా మర్జ్ అయిందా? సో అది ఒకసారి చూసి చెప్పండి నాకు ఒకసారి. ఎవరైనా ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది హారిజంటల్ వైజ్ గా మర్జ్ అయిందా లేకపోతే వర్టికల్ వైజ్ గా మర్జ్ అయిందా? ఎనీబడి ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఈ ట్యూస్డే ఏదైతుందో ఈ ట్యూస్డే నాకు హారిజంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ వైజ్ గా మర్జ్ అయిందా లేకపోతే వై యాక్సిస్ వైజ్ గా మర్జ్ అయిందా? సో ఒక్కసారి నేను ఇక్కడ ఒకటి చూపించిన మీకు. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది ఏదైతుందో ఇది రో, అండ్ ఇది వచ్చేసి మనకి కాలం. అర్థమవుతుందా? సో ఈ రోని మనం ఏమంటాము? హారిజంటల్ అని చెప్పేసి అంటాము. అండ్ ఈ కాలమ్ ని మనం వర్టికల్ డైరెక్షన్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ విధంగా రాస్తాం. మళ్ళీ ఒకసారి దీన్ని కాపీ చేస్తా. కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ టాపిక్ ఉంటుంది, బట్ ఒక్కసారి మనకి క్లియర్ అయిపోతే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్ ఇది. సో దీన్ని మనము ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి అంటాము. జనరల్గా ఇప్పుడు మీరు చిన్నప్పుడు లైక్ మ్యాప్ పాయింటింగ్ చేసి ఉంటారు కదా, అదే మన మ్యాథ్స్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్పేసి. గుర్తుందా? ఎనీబడి ఎవరు మాట్లాడారా? అందరు సైలెంట్ ఉంటారు. ఎస్ సార్, గుర్తుంది సార్. ఓకే ఓకే. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్పేసి మనము చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా, అదే ఇది అంతే, ఏం లేదు. సో ఈ రోని వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్ అంటాము. సో దాన్నే మళ్ళీ హారిజంటల్ డైరెక్షన్ అంటారు, దాంతో పాటు దాన్ని రోస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏముంది మనకి, ఇది కాలం అంటారు, అండ్ వర్టికల్ డైరెక్షన్ అంటారు, అండ్ వై యాక్సిస్ అంటారు, అంతే. ఇక్కడ జనరల్ గా మనకి ఏ విధంగా ఉంటది, ఇదంతా రో అంటే ఈ ఏదైతే కనబడుతుందో లైక్ ఇదంతా రో అంటారు, అండ్ ఇదంతా కాలం అంటారు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, నాకు లైక్ ఈ రో వైజ్ గా అంటే రో వైజ్ గా నాకు ఏం కావాలి, ఆ సెల్స్ వచ్చేసి మర్జ్ అవ్వాలి. రో వైజ్ గా సెల్స్ మర్జ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేస్తామంటే కాల్ స్పాన్ వాడతాం. సో దీన్ని ఒక్కసారి మనం డివైడ్ చేద్దాము. ఇక్కడ ఏముంది మనకి అది, ఇదే నేను ఒకసారి టెక్స్ట్ తీసుకుంటా. టెక్స్ట్ తీసేసుకొని సో దీన్ని నేను ఒకసారి ఎడిట్ చేస్తా, ఒక్కసారి చూడండి. సో కాల్ స్పాన్ అని చెప్పేసి అంటారు. సో ఈ వర్డ్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి డివైడ్ చేయండి. సో ఎలా డివైడ్ చేద్దామంటే కాల్ అని చెప్పేసి అందాము, అండ్ స్పాన్ అని చెప్పేసి అందాం. సో కాల్ అంటే ఏం లేదు, కాలం అంటారు. అర్థమవుతుందా? సో కాలం మనకి ఎక్కడ ఉంది, కాలం వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా. సో ఓకే. సో ఇక్కడ కాల్ అని చెప్పేసి నేను అండ్ స్పాన్ అని చెప్పేసి ఈ వర్డ్ ని నేను డివైడ్ చేసిన. సో కాల్ స్పాన్ ఏదైతుందో సో జనరల్ గా మనం కాల్ అండ్ కాలం అంటే ఏదైతుందో అది వై యాక్సిస్ కి మనం వాడతాం కదా. సో దీనికి ఆపోజిట్ తీసుకోవాలి అంతే. ఇక్కడ కాల్ ఏదైతుందో మనం రోస్ కి యూజ్ చేస్తాం, అది అర్థమవుతుందా? సో ఇక్కడ కాలం ఏదైతుందో ఇక్కడ మనం రోస్ స్పాన్ యూజ్ చేస్తాం. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకోవాలి అంతే, ఏం లేదు. సో ఇక్కడ కాల్ స్పాన్ వచ్చేసి మనం రోస్ ని మర్జ్ చేయడానికి యూజ్ చేస్తాము, అండ్ ఈ రోస్ ప్యాన్ ఏదైతే ఉందో ఆ రోస్ ప్యాన్ వచ్చేసి మనము వర్టికల్ డైరెక్షన్ ని మర్జ్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. అర్థమవుతుందా? సో ఒకసారి దీన్ని కూడా నేను ఇక్కడ రాస్తా. సో ఇక్కడ ఈ విధంగా రాద్దాం. సో రోస్ ప్యాన్ అని చెప్పేసి మనం రాస్తాము, ఏం లేదు. నేను ఇక్కడ ఏం చేసిన అంటే ఆ రోస్ ప్యాన్ కాల్స్ ప్యాన్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో సో దాన్ని నేను డివైడ్ చేశా. సో ఇక్కడ కాలం ఉంది కదా, మనం రో వాడతాం, అండ్ ఇక్కడ రో ఉంది కదా, ఇక్కడ కాలం వాడతాం, అంతే. అర్థం, జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ని తీసుకుంటాం అంతే. ఈ కాలమ్స్ ని మనము కాలమ్స్ సెల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో నేను మర్జ్ చేయాలనుకుంటుంటే సో రోస్ ప్యాన్ వాడాలి, అండ్ ఇక్కడ రోస్ నేను మర్జ్ చేయాలనుకుంటే కాల్స్ ప్యాన్ వాడాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ సెల్స్ ఉన్నాయి కదా, సో ఇదొక సెల్. సో ఈ డే వచ్చేసి ఒక సెల్, ఈ 9 to 10 వచ్చేసి ఇంకొక సెల్, అండ్ ఇక్కడ ఈ 10 to 11 వచ్చేసి ఇంకొక సెల్. ఈ విధంగా మనకి మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి. సో ఈ మండే ఒక సెల్, మ్యాథ్స్ ఒక సెల్, సైన్స్ ఒక సెల్, ఇంగ్లీష్ ఒక సెల్, ఈ విధంగా మల్టిపుల్ సెల్స్ ఉన్నాయి. సో ఇదంతా ఒక రో, ఏది ఈ డే నుంచి పడితే ఇదంతా ఒక రో, అండ్ ఈ మండే ఏదైతే ఉందో ఈ మండే నుంచి మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ ఇదంతా ఒక రో కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇదొక రో, హిస్టరీ జాగ్రఫీ ఇదంతా ఏదైతుందో ఇదంతా ఒక రో. సో ఇక్కడ చూసుకుంటే ట్యూస్డే వచ్చేసి సపరేట్ గా ఒక సెల్ ఉంది. సో దీన్ని నేను ఎలా డివైడ్, ఇది ఏ విధంగా ఉంది డైరెక్షన్. సో డైరెక్షన్ వచ్చేసి నాకు ఇక్కడ నేను కాలం వైజ్ గా చూసుకుంటే, కాలం వైజ్ గా నేను ఒకవేళ ఒక సెల్స్ ని మర్జ్ చేయాలి అనుకుంటే, కాలం వైజ్ గా మర్జ్ చేయాలంటే అక్కడ కాలం ఉంది కదా, దానికి ఆపోజిట్ ఏముంటుంది, మనకి రో ఉంటుంది. అర్థమైందా? సో కాలం వైజ్ గా నేను సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటే ఏం చేయాలి, రోస్ ప్యాన్ వాడాలి. అదే ఒకవేళ నేను రోస్ ఏవైతే ఉంటాయో సో రోస్ లో నేను సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటే కాల్ స్పాన్ వాడాలి. దెన్ జస్ట్ ఆపోజిట్, అంతే, ఏం లేదు. సో ఇక్కడ చూసుకుంటే నేను కాలమ్స్ అంటే ఈ డే మండే ట్యూస్డే థర్స్డే ఏదైతే లైక్ ఏదైతే కాలం ఉందో సో దీంట్లో నేను ఈ ట్యూస్డేని ఏదైతే ఉందో సో ఇక్కడ 2 సెల్స్ ఉన్నాయి, ఈ ఫిజిక్స్ అండ్ ఇక్కడ ఈ హిస్టరీ. అంటే ఈ 2 rows లో నేను ఈ ట్యూస్డే ఏదైతే ఉందో సో దీన్ని నేను మర్జ్ చేయాలనుకుంటా కాలం వైజ్ గా.
సో కాలం వైజ్ గా నేను మర్జ్ చేయాలనుకుంటే ఏం వాడతానంటే రో స్పాన్ వాడతా. అదే ఒకవేళ నేను రో రో వైజ్ గా ఒకవేళ మర్జ్ చేయాలనుకుంటే కాల్ స్పాన్ వాడతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేస్తున్నాను అనుకోండి, నేను ఇక్కడ రోస్ పెన్ అనే అట్రిబ్యూట్ వచ్చేసి నేను దాన్ని తీసేస్తున్నా. సో మనకి డిస్ప్లే వచ్చేసి అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది మనకి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి అవుట్పుట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫిజిక్స్, ఈ జాగ్రఫీ ఏదైతే ఉన్నాయో మనకి 2 rows, ఇదంతా నాకు ఓన్లీ ట్యూస్డేలోనే కావాలా, నాకు ఓన్లీ ట్యూస్డేలోనే కావాలి. సో ట్యూస్డేలోనే కావాలి అనుకుంటే నేను ఈ ఏదైతే కనబడుతుందో లైక్ కాలమ్స్ ఏవైతే కనబడుతుందో, సో కాలమ్స్ ని నేను దాని యొక్క ఏదైతే సెల్స్ ఉన్నాయో దాన్ని మర్జ్ చేయాలనుకుంటున్నా. సో మర్జ్ చేయాలంటే కాలం కాబట్టి రో స్పాన్ చెప్పేసి వాడాలి. సో రో స్పాన్ వచ్చేసి నేను 2 cells, మనకి ఎన్ని సెల్స్ కావాలి దాని యొక్క స్పేసెస్. సో ఒక్కసారి మనం ఇక్కడ ఇది చూద్దాము. సో నేను ఇక్కడ ఇది చూసుకుంటే కాల్స్ ఇది రోస్ ప్యాన్ కదా. సో నేను ఏం చేశాను, ఈ థర్డ్ సెల్ నుంచి ఇక్కడ 10th సెల్ దాకా, సో ఎన్ని సెల్స్ ఉన్నాయి మొత్తం, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8. టోటల్ నేను 8 cells ని మర్జ్ చేశా. సో నేను ఎన్ని సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటున్నానో సో అన్ని మనం ఇక్కడ నంబర్ రాయాలి అంతే. సో నేను 2 cells ని మర్జ్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఓన్లీ 2 నంబర్ రాస్తా. సో 2 నంబర్ రాస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో లేదు నేను 3 cells ని మర్జ్ చేయాలనుకుంటే 3 అని చెప్పేసి రాస్తా. సో మనకి ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చేసి వస్తుంది. అండ్ ఇక్కడ సెల్స్ కూడా కొంచెం షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో దాని యొక్క అవుట్పుట్ కూడా చూసుకోవాలి మనం ఏ విధంగా మర్జ్ చేయాలని చెప్పేసి. సో లేదు నేను ఓన్లీ 1 cell అనుకుంటే 1 అని చెప్పేసి రాయొచ్చు. 1 అని చెప్పేసి రాస్తే మనకి అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి ఏమంటే అంత ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ 2 cells మాత్రం నాకు కావాలి కాబట్టి ఓన్లీ 2 cells మాత్రం నేను ఈ విధంగా రాస్తా. అర్థమవుతుందా? సో ఒక్కసారి మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తా, మళ్ళీ ఒకసారి చూడండి, వినండి. సో జనరల్ గా మనకి టేబుల్లో 2 attributes ఉంటాయి, రో స్పాన్ అండ్ కాల్ స్పాన్. సో రో స్పాన్ ఎందుకు వాడతాము, కాల్ స్పాన్ ఎందుకు వాడతామంటే మనకి టేబుల్లో సెల్స్ ఉంటాయి కదా. సో హారిజెంటల్ వైజ్ గా మనము ఎక్కువ సెల్స్ ని మనం మర్జ్ చేయాలనుకుంటే కాల్ స్పాన్ అని చెప్పేసి మనం అట్రిబ్యూట్ వాడతాము. అండ్ ఒకవేళ మనం వర్టికల్ వైజ్ గా సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ అని చెప్పేసి అట్రిబ్యూట్ వాడతాము. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో దీంట్లో మనం ఏం వాడాము అని అంటే రో స్పాన్ అని చెప్పేసి వాడతాము. రో అంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది, కాలం కదా. సో కాలం వైజ్ గా మనం ఆ సెల్స్ ని మర్జ్ చేయాలనుకుంటే రో వాడతాము, రో స్పాన్ వాడతాము. అండ్ రో వైజ్ గా మనం సెల్స్ ని మర్జ్ చేయాలి అనుకుంటే కాల్ స్పాన్ అని చెప్పేసి వాడతాం. జస్ట్ ఆపోజిట్ అంతే, ఏం లేదు. అర్థమవుతుందా? సో అండ్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ కాల్ అని చెప్పేసి ఉంది, కాల్ స్పాన్ అని చెప్పేసి ఇది ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఇది ఒకసారి చూడండి మీరు. సో ఇదొక్కసారి చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంది. ఇక్కడ ఈ ఏబిసి హై స్కూల్ ఏదైతే ఉందో సో ఇదంతా సింగిల్ సెల్. సో ఇది ఏదైతే నాకు రో వైజ్ గా నాకు ఏ విధంగా ఉంది, రో వైజ్ గా నాకు సెల్స్ అన్ని మర్జ్ అయిపోయాయి. ఒకసారి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసేస్తా. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. కాపీ పేస్ట్ చేసి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఇది కాల్ స్పాన్ వచ్చేసి నేను తీసేస్తున్నా. కాల్స్ పైన ఒకసారి తీసేస్తే నాకు ఈ విధంగా ఉంటది అన్నట్టు. సో నాకు ఈ ఏబిసి హై స్కూల్ ఇదంతా ఒక సెల్. అండ్ ఇక్కడ ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇది సెకండ్ సెల్. సో నాకు ఈ సెల్ రెండు మెర్జ్ అవ్వాలి. ఏ విధంగా మెర్జ్ అవ్వాలి, రో వైజ్ గా మెర్జ్ అవ్వాలి. ఇదంతా నాకు రో వైజ్ గా మెర్జ్ అవ్వాలి. సో రో వైజ్ గా మెర్జ్ అవ్వాలంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది, రోకి కాలం ఉంటుంది. సో మనం ఏం వాడతాము, కాల్ స్పాన్ వాడతాం ఇక్కడ మనం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం వాడతాము, కాల్ స్పాన్. సో నాకు ఎన్ని సెల్స్ మెర్జ్ అవ్వాలి, ఇక్కడ ఓన్లీ నాకు ఒకటే సెల్ ఉంది. అర్థమవుతుందా? ఓన్లీ ఒకటే సెల్ ఉంది. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఒక సెల్. ఇది ఏదైతే ఉందో లైక్ ఈ నేము, ఈ క్లాస్, ఈ సబ్జెక్ట్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, ఇదంతా ఒక సెల్. అండ్ ఒక్కసారి ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా ఒక సెల్. అండ్ ఇక్కడ ఈ సాయి కుమార్ 10th స్టాండర్డ్ మాక్సిమం మార్క్స్ ఈ 100 ఇదంతా ఒక లైక్ ఒక కాలము. అండ్ ఈ మార్క్స్ ఆప్ 10 ఏదైతే ఉందో ఇది ఒక థర్డ్ కాలము. ఈ రిజల్ట్ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి మొత్తం ఈ టేబుల్లో. అర్థమవుతుందా? సో ఒక్కసారి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక్కసారి ఇదంతా తీసేస్తా. సో తీసేసి చూపిస్తా. కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ మరీ అంత కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు. దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే కమెంట్ అవుట్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాపీ పేస్ట్ చేసి కమెంట్ అవుట్ చేస్తా. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. ఓకే, 1 సెకండ్. అయితే నేను ఈ కాల్స్ పైన ఏదైతుందో సో దీన్ని ఒకసారి నేను తీసేస్తా. సో కాల్స్ పైన తీయంగానే మనకి ఈ విధంగా అవుట్పుట్ ఉంటుంది. ఇంకేముంది, కాల్స్ పైన ఎక్కడ ఉంది, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేసేసి దీన్ని కమెంట్ అవుట్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది అవుట్పుట్. అండ్ ఇంకా ఏమో మిస్ అయినట్టుంది. యాక్చువల్లీ ఏంటంటే మనము
ఫస్ట్ టాప్ మోస్ట్ ఏదైతే ఉంటుందో టేబుల్, టాప్ మోస్ట్ లో ఎన్నైతే మనం రోస్ తీసుకుంటామో, అంటే ఎన్నైతే మనము వాల్యూస్, ఇక్కడ ఇదంతా రో కదా, టీఆర్ అంటే టేబుల్ రో కదా. సో దీంట్లో మనం ఎన్ని వాల్యూస్ తీసుకుంటామో అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఇక్కడ ఓన్లీ ఒకటే తీసుకున్నాం కదా, టీహెచ్ వచ్చేసి ఏబీసీ హై స్కూల్. సో కాబట్టి నాకు ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే డిస్ప్లే అయింది అంతే. సో ఇక్కడ నాకు స్పేస్ వచ్చేసింది, ఇక్కడ స్పేస్, ఇదంతా స్పేస్ వచ్చేసింది. ఇదంతా ఓకే. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకుని నాకు ఈ విధంగా అవుట్పుట్ వచ్చేసింది. ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, సెకండ్ రో, ఇది మనకి సెకండ్ రో. సెకండ్ రోలో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి, ఈ నేము, ఈ సాయి కుమార్, ఓన్లీ రెండే వాల్యూస్ ఉన్నాయి మనకి. సో అందుకోసమే నాకు ఇక్కడ స్పేస్ వచ్చేసింది. అంటే థర్డ్ కాలం, అంటే థర్డ్ సెల్, ఫోర్త్ సెల్ నాకు ఇక్కడ రాలేదు. సో నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ ఇవి రెండు వచ్చేసినాయి. సో ఇది నాకు సెకండ్ రో ఇది. సో థర్డ్ రో, ఇదంతా థర్డ్ రో. థర్డ్ రోలో నాకు ఓన్లీ 2 వాల్యూసే తీసుకున్నా, ఓన్లీ క్లాస్ అండ్ 10th స్టాండర్డ్. సో అందుకోసం నాకు ఇక్కడ క్లాస్ 10th స్టాండర్డ్ రెండే వాల్యూస్ వచ్చినాయి. సో ఈ రెండే ఉన్నాయి. సో మిగతా దాంట్లో అన్ని 4 ఉన్నాయి, దాంట్లో 2 ఉన్నాయి. సో ఇందులో కూడా నేను ఏం చేస్తా, కాపీ పేస్ట్ చేస్తా. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో టోటల్ గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో? చెప్పండి, ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? కాలమ్స్ అంటే చూసి చెప్పండి, అంతే, ఏం లేదు, సింపుల్. కాలమ్స్ అంటే వర్టికల్ వైజ్ గా ఉండేదాన్ని కాలం అంటారు. వర్టికల్ వైజ్ గా ఆ, ఫోర్ సార్. ఇక్కడ ఏదైతే ఉందో, సో ఈ కాలం అంటే ఇది, ఈ విధంగా డైరెక్షన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని కాలం అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏదైతే డైరెక్షన్ ఉంటుందో దీన్ని రో, లేకపోతే హారిజెంటల్, లేకపోతే ఎక్స్ యాక్సిస్. సో నేను ఏమంటానంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని చెప్పేసి అంట. సో దట్ మీకు కూడా కొంచెం ఈజీగా గుర్తుంటది. సో ఇందులో మనకి వై యాక్సిస్ వైజ్ గా ఏవైతే ఉన్నాయో, సో ఎన్ని మనకి వై యాక్సిస్ డైరెక్షన్స్ ఉన్నాయి? సో ఇదొక వై యాక్సిస్ ఫోర్. డైరెక్షన్. సో నెక్స్ట్ ఇదొక వై యాక్సిస్ డైరెక్షన్. అండ్ ఈ ఏబిసి హై స్కూల్ ఏదైతే ఉందో ఇదొక వై యాక్సిస్ డైరెక్షన్, అండ్ ఇదొక వై యాక్సిస్ డైరెక్షన్. టోటల్ గా ఈ టేబుల్ లో నాకు 4 వై యాక్సిస్ డైరెక్షన్స్ కాలమ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే టోటల్ 4 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ ఏబిసి హై స్కూల్ ఇదంతా నాకు లైక్ ఇదే టెక్స్ట్ నాకు మల్టిపుల్ టైమ్స్ వచ్చేసింది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది కంప్లీట్ గా ఒకటే సెల్ గా నేను మర్జ్ చేస్తా. అండ్ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఏబిసి హై స్కూల్ నేను ఓన్లీ ఒకటేసారి రాస్తా. ఎందుకు నాకు ఇవన్నీ, నాకు 4 టైమ్స్ వద్దు కదా. సో మనం ఏం చేస్తాము, ఇది సెల్స్ ని మొత్తాన్ని మర్జ్ చేసేసి ఈ సింగిల్ సెల్ గా మనం క్రియేట్ చేసేసి ఈ టెక్స్ట్ ఒకటేసారి రాద్దాం. సో అది ఎలా రాస్తాము? సో నేను ఏం చేస్తానంటే ఇదంతా డిలీట్ చేసేస్తా, లేకపోతే ఇదంతా డిలీట్ చేసేస్తా. ఇది డిలీట్ చేయగానే నాకు ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా వస్తుంది, ఆ టెక్స్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్ గా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ ఉన్నాయి కదా. సో నేను 4 కాలమ్స్ ని మర్జ్ చేయాలి ఇప్పుడు. 4 కాలమ్స్ ని మర్జ్ చేయాలి, సారీ, రోస్ ని మర్జ్ చేయాలి. అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను రోస్ ని మర్జ్ చేయాలనుకుంటే నేను కాల్ స్పాన్ అని చెప్పేసి వాడాలి. అదే ఒకవేళ నేను కాలమ్ ని మర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ అని చెప్పేసి వాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను కాల్ స్పాన్ వాడాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాల్ స్పాన్ అని చెప్పేసి నేను వాడుతున్నా. సో టోటల్ గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి మనకి? 4 కాలమ్స్ ఉన్నాయి కదా. సో నేను 4 కాలమ్స్ ని మర్జ్ చేయాలి ఇప్పుడు. 4 అని చెప్పేసి రాస్తే నాకు ఈ విధంగా మర్జ్ అవుతుంది ఆ సెల్స్. అర్థమవుతుందా? సో ఒకవేళ నేను నార్మల్ గా రో స్పాన్ వాడాను అనుకోండి, రో స్పాన్ మనకి ఏ విధంగా వస్తుంది అవుట్పుట్? ఈ విధంగా వస్తుంది అవుట్పుట్. అంటే రో వైజ్ గా మనము, అంటే లైక్ కాలం వైజ్ గా నేను లైక్ ఏమంటారు అది, కాలం వైజ్ గా మెర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ వాడాలి. అండ్ రో వైజ్ గా మర్జ్ చేయాలనుకుంటే కాల్ స్పాన్ అని చెప్పేసి వాడాలి. కొంచెం ఇది లైక్ గుర్తుకుండదు, కాకపోతే ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, గుర్తుండిపోతుంది ఇది. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాల్ స్పాన్ అని చెప్పేసి వాడుతున్నా. కాల్ స్పాన్ వచ్చేసి నాకు 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 అని చెప్పేసి రాస్తున్నా. 4 అని చెప్పేసి రాయంగానే నాకు ఈ 4 కాలమ్స్ అన్ని సింగిల్ కాలమ్ గా మర్జ్ అయిపోయేసి, అండ్ ఇక్కడ ఏబిసి హై స్కూల్ వచ్చేసి నాకు సెంటర్ లో అలైన్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏముంది నాకు ఇక్కడ, నేము అండ్ సాయి కుమార్, ఇవి నాకు 2 సరిపోతాయి. బట్ నాకు ఇక్కడ ఈ సాయి కుమార్ అని చెప్పేసి నాకు 2 టైమ్స్ వచ్చాయి. సో నాకు 2 టైమ్స్ వద్దు. సో ఈ 2 టైమ్స్ నేను డిలీట్ చేసేస్తా. డిలీట్ చేసేసి ఇక్కడ సాయి కుమార్ అనేది ఏదైతుందో, అండ్ ఇక్కడ నాకు ఏముంది, ఈ 2 కాలమ్స్, ఈ 2 కాలమ్స్ అండ్ ఈ 3 కాలమ్, ఇదంతా నేను మర్జ్ చేసేస్తా ఇప్పుడు. సో ఇదంతా నేను సింగిల్ సెల్ లెక్క నేను మెర్జ్ చేసేసి ఒకటే వాల్యూ రాయాలి ఇప్పుడు నేను అక్కడ. సో సింగిల్ సెల్ లెక్క మెర్జ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఏదైతే నాకు ఇది ఏదైతే రిపీటెడ్ ఏదైతే ఉందో, సో ఈ డేటాని నేను డిలీట్ చేసేస్తున్నా. సో డిలీట్ చేయగానే అవి 2 వాల్యూస్ వెళ్ళిపోతాయి మనకి ఇప్పుడు. సో టోటల్ గా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకి టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఈ నేమ్, ఈ సాయి కుమార్, ఈ మార్క్స్ అప్డేట్, ఈ రిజల్ట్, టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి. బట్ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ నాకు ఏముంది? నాకు ఇక్కడ ఈ టూ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 సెల్స్ అండ్ ఇక్కడ ఈ సాయి కుమార్, ఈ 3 సెల్స్ నాకు మెర్జ్ అవ్వాలి.
నాకు ఈ నేమ్ మెర్జ్ అవ్వద్దు, నాకు ఓన్లీ సాయి కుమార్ అండ్ ఇక్కడ ఈ మార్క్స్ ఆఫ్ 10 అండ్ ఇక్కడ ఈ రిజల్ట్, ఈ 3 సెల్స్ నాకు మెర్జ్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే కాల్ స్పాన్ అని చెప్పేసి వాడతా ఇక్కడ నేను. కాల్ స్పాన్, కాల్ స్పాన్ ఎందుకు వాడతాం మనము, ఎందుకు వాడతాము, నేను ఇప్పుడు రో వైజ్ గా నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా కదా, ఇదంతా రో ఎక్స్ యాక్సిస్. సో నేను ఎక్స్ యాక్సిస్ వైజ్ గా మెర్జ్ చేయాలనుకుంటా కాబట్టి కాల్ స్పాన్ వాడతాం, దాని యొక్క ఆపోజిట్ అంతే. రో అంటే కాలం, కాలం అంటే రో, అంతే, ఏం లేదు. సో ఇక్కడ టీడీలో కాల్ స్పాన్ అని చెప్పేసి నేను రాస్తున్నా. సో నేను త్రీ త్రీ కాలమ్స్ నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా, 3 కాలమ్స్ ని. సో 3 అని చెప్పేసి రాసామనుకోండి, ఇదంతా నాకు మెర్జ్ అయిపోతుంది 3 కాలమ్స్. క్లియరా? క్లియర్ అందరికి? అర్థమవుతుందా వాయిస్? Yes. Yes, sir. ఓకే, చెప్పండి. అర్థం కాకపోతే ఒక అడగండి, డౌట్స్ అడగండి, చెప్తాం. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఇక్కడ ఈ స్టాండర్డ్, స్టాండర్డ్ ఏముంది మనకి ఇక్కడ, క్లాస్ వచ్చేసి ఓకే. ఇక్కడ చూడండి మీరు, క్లాస్ ఉంది అండ్ ఇక్కడ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంది, అండ్ ఇక్కడ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకి ఆ డేటా వచ్చేసి రిడండెన్సీ పెరిగిపోతుంది, అంటే డూప్లికేట్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడ నాకు 10th స్టాండర్డ్ వద్దు, నాకు ఓన్లీ 10th స్టాండర్డ్ అని చెప్పేసి ఒకటేసారి రావాలి. ఎందుకంటే స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ లో మీరు ఇప్పుడు మీ రిపోర్ట్ కార్డ్స్ కూడా చూసుకోండి. సో వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి ఇలా డూప్లికేట్స్ లెక్క ఉండవు కదా, సింగిల్ వాల్యూ ఉంటుంది, మన నేమ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, 10th స్టాండర్డ్, దాని తర్వాత సబ్జెక్ట్, మ్యాథ్స్, మార్క్స్ ఆపరేటర్, రిజల్ట్, ఈ విధంగా ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలనుకున్నప్పుడు మన రిక్వైర్మెంట్ ఏముంది, ఇక్కడ ఈ 10th స్టాండర్డ్ వచ్చేసి ఇది డిలీట్ చేయాలి, అండ్ ఈ 10th స్టాండర్డ్ ని డిలీట్ చేయాలి, అండ్ ఇక్కడ ఈ యొక్క రోని, అండ్ ఇక్కడ ఈ యొక్క రోని, అండ్ ఈ యొక్క రోని, అంటే ఈ సెల్స్ ని, ఈ 3 సెల్స్ ని నేను సింగిల్ సెల్ లెక్క మెర్జ్ చేయాలి ఇప్పుడు. సో దాన్ని ఎలా చేస్తాం, ఇక్కడ రో వైజ్ గా మనం మెర్జ్ చేస్తున్నాం కదా, రో వైజ్ గా మెర్జ్ చేయాలంటే కాల్ స్పాన్ వాడతాం మనం. అదే ఒకవేళ మనము కాలం వైజ్ గా మనం మెర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ వాడతాం. ఓకేనా? సో ఇక్కడ ఏముంది మనకి, సో నేను 10th స్టాండర్డ్ వచ్చేసి నేను ఈ 2 వాల్యూస్ ని నేను తీసేస్తా. 2 వాల్యూస్ ని తీసేసిన తర్వాత, సో ఈ విధంగా నాకు ఆ 2 వాల్యూస్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మొత్తం కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, టోటల్ కాలమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఈ నేము, ఈ ఈ కాలం వచ్చేసి, అండ్ ఇక్కడ మార్క్స్ ఆప్టేన్, అండ్ ఇక్కడ రిజల్ట్. సో టోటల్ 4 కాలమ్స్ ఉన్నాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏముంది, ఓన్లీ నేను 3 కాలమ్స్ ని మాత్రమే నేను మెర్జ్ చేయాలి ఇప్పుడు. కాలమ్స్ అంటే రోస్ ని. సో ఇక్కడ 10th స్టాండర్డ్, అండ్ ఇక్కడ నాకు ఏదైతే రో స్పేస్, ఏదైతే స్పేస్ ఏర్పడ్డదో, సో దీన్ని నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా. సో ఎలా చేస్తా, రో అంటే కాలం, అంతే, ఏం లేదు. సో ఇక్కడ 10th స్టాండర్డ్ లో స్టార్టింగ్ ట్యాగ్ లో కాల్ స్పాన్ అని చెప్పేసి నేను ఇక్కడ అట్రిబ్యూట్ రాస్తా. సో 3 రోస్ నేను మెర్జ్ చేయాలనుకున్నా కాబట్టి 3 అని చెప్పేసి రాస్తా. సో ఇక్కడ మనకి ఈ విధంగా నాకు ఈ 3 సెల్స్ మెర్జ్ అయిపోయి సింగిల్ సెల్ గా నాకు కన్వర్ట్ అయిపోతుంది. సో ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? క్లియరా అందరికి? క్లియరా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, ఇక్కడ టోటల్ వచ్చేసి ఉంది. సో టోటల్ వచ్చేసి ఇక్కడ కాల్ స్పాన్ వచ్చేసి 2 తీసుకున్నాం. 2 ఇక్కడ ఒకసారి ఇది నేను అవుట్పుట్ ఒకసారి ఇది చూపిస్తా. ఓకే, ఇక్కడ ఏదో మనకి ఏదో చేంజ్ అయినట్టుంది. పాస్ వచ్చేసి ఈ విధంగా రిజల్ట్ లో పాస్ రావాలి మనకి. సో దీన్ని ఏం చేద్దామంటే దీన్ని డిలీట్ చేసేద్దాం. ఇక్కడ టోటల్ ఏదైతే కనబడుతుందో, సో దీన్ని డిలీట్ చేసేద్దాం. ఒకటి రిడెండెన్సీ పెరిగిపోయింది మనకి. సో ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ కి కింద నేను ఏం పెట్టలేదు, ఓన్లీ మాక్సిమం మార్క్స్ కింద టోటల్ అని చెప్పేసి రావాలి. సో నాకు ఇక్కడ రో వైజ్ గా నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ 2 సెల్స్, ఈ సబ్జెక్ట్ యొక్క సెల్ అండ్ ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఏదైతుందో, సో ఈ 2 సెల్స్ నాకు మెర్జ్ కావాలి కాబట్టి ఈ టోటల్ దగ్గర నేను కాల్ స్పాన్ అని చెప్పేసి రాశాను. రో వైజ్ గా మెర్జ్ కావాలి కాబట్టి, సో 2 సెల్స్ కావాలి కాబట్టి ఓన్లీ నెంబర్ 2 అని చెప్పేసి రాసాం మనం ఇక్కడ. అర్థమవుతుందా? సో రో స్పాన్ ఏంటి, కాల్ స్పాన్ ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చిందా, వాట్ ఈస్ వాట్ అని? ఎనీబడి? సో రో స్పాన్ అంటే ఏంటి, కాల్ స్పాన్ అంటే ఏంటి, ఐడియా వచ్చిందా ఎవరికైనా? Yes, sir. ఓకే. సో ఇవి మనకి మేజర్ గా HTML లో ఇంపార్టెంట్ ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో, లైక్ ఫామ్ కానీ, లేకపోతే ఇన్పుట్ కానీ, లేకపోతే ఈ విధంగా టేబుల్స్ కానీ, అండ్ ఇంకా చాలా ఉంటాయి, యాంకర్ ట్యాగ్ కానీ, డివ్ ట్యాగ్ కానీ, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవి మనకి మేజర్ గా ఉండాల్సిన ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఇవి మీకు వచ్చేస్తే మీకు HTML ఒక 70 to 80% అయిపోతుంది, అంటే వచ్చేసినట్టే మీకు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, నేను మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తా. సో ఆ ప్రాజెక్ట్స్ ని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి, మీకు HTML ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేద్దామనంటే, నిన్న మీకు కొన్ని ప్రాజెక్ట్స్ చూపించాను కదా, టేబుల్స్ ని మనం ఏ విధంగా రాస్తామని చెప్పేసి. సో ఏ ప్రాజెక్ట్ అది, ఇది అనుకుంటా, స్కూల్ టైం టేబుల్. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, దీని యొక్క అవుట్పుట్ చూద్దాము. సో ఇది కనబడుతుంది కదా, స్కూల్ టైం టేబుల్. ఇక్కడ డే, ఇక్కడ 9 to 10, ఇక్కడ 10 to 11,
11 to 12. ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కనబడుతుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ని మనం ఏమంటాము? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే రో అంటాం. అండ్ ఇక్కడ ఈ డే, ఈ మండే, నేను ఏం చేస్తానంటే కలర్స్ రాద్దాం. ఇప్పుడు మనం దీనికి కలర్స్ పెడదామా? కలర్స్ వద్దులే. సో ఇక్కడ మండే అండ్ ఇక్కడ ట్యూస్డే అండ్ ఇక్కడ వెనస్డే, దీన్ని మనం ఏమంటాము? కాలం అంటాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ 9 to 10 అండ్ ఇక్కడ 10 to 11, ఈ 2 సెల్స్ ఉన్నాయి కదా, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి. మనకి టోటల్గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇందులో? మనకి ఈ డే ఒక కాలం, ఈ 9 to 10 ఒక సెకండ్ కాలం, ఈ 10 to 11 వచ్చేసి థర్డ్ కాలం, ఈ 11 to 12 వచ్చేసి ఫోర్త్ కాలం, ఈ 12 to 1 వచ్చేసి ఫిఫ్త్ కాలం. టోటల్ గా ఈ టేబుల్లో 5 కాలమ్స్ ఉన్నాయి. అండ్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? ఈ డే, మండే, ట్యూస్డే, వెనస్డే, టోటల్ గా 4 rows ఉన్నాయి. అండ్ 5 కాలమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే 9 to 10 అండ్ 10 to 11 ఏదైతే ఉందో, సో ఇక్కడ లాస్ట్ రోలో చూసుకుంటే నేను 2 సెల్స్ నేను ఇక్కడ రో వైజ్ గా మెర్జ్ చేశా. సో బేసికల్ గా ఇక్కడ మనం ఏం వాడి ఉండొచ్చు చెప్పండి? నేను రో వైజ్ గా False. కాల్ స్పాన్ వాడతాం మనం ఇక్కడ, అంతే, ఏం లేదు. కాల్ స్పాన్ మనం దాని యొక్క వాల్యూ ఎంత ఇస్తాం? మనం 2 ఇస్తాం అంతే, ఎందుకంటే 2 సెల్స్ నేను మెర్జ్ చేశాను కాబట్టి. అర్థమవుతుందా? సో ఇక్కడ కాల్ స్పాన్ దాని యొక్క వాల్యూ 2 ఇస్తాం, అందుకోసం మనకి ఇక్కడ 2 సెల్స్ వచ్చేసి రో వైజ్ గా మనకి మెర్జ్ అయినాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది? మనకి కాల్ స్పాన్ వాడుంటామా లేకపోతే రో స్పాన్ వాడుంటామా? ఎనీబడి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ మనం Row. కాల్ స్పాన్ వాడుంటామా లేకపోతే రో స్పాన్ వాడుంటామా? ఈ కంప్యూటర్ ల్యాబ్ ఏదైతే ఉందో, ఎనీబడి జస్ట్ గెస్ చేయండి, అంతే, ఏం లేదు. Rows. Rows. రో స్పాన్ వాడుంటాం. ఎందుకు రో స్పాన్ వాడుంటాము? ఎందుకంటే మనం ఇక్కడ కాలం వైజ్ గా నాకు ఈ 2 సెల్స్ ఏవేవి? ఈ మండే మ్యాథ్స్ సైన్స్ ఇదొక రో, అండ్ ఇక్కడ ట్యూస్డే ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇదొక రో. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ 2 rows ని కాలం వైజ్ గా నేను మెర్జ్ చేయాలనుకుంటే ఏం వాడతాను చెప్పండి? కాలం వైజ్ గా మెర్జ్ చేయాలనుకుంటే రో స్పాన్ వాడతాం, అంతే, ఏం లేదు. రో స్పాన్ వాడడం మనం ఇక్కడ, అంతే. సో ఈ విధంగా మనం ఇది ప్రాజెక్ట్ స్కూల్ టైం టేబుల్ ని బిల్డ్ చేశాము. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ని కోడ్ నేను గ్రూప్ లో పెడతా. సో వీలుంటే టైం ఉంటే ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక 10 to 15 minutes లో అయిపోతుంది ఇది ప్రాజెక్ట్ కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఇక్కడ ఉంది అది. సో ఇది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. సో దీన్ని కూడా ఒకసారి అవుట్పుట్ చూద్దాము. సో ఇది నేను యాక్చువల్లీ 2 days బ్యాక్ చేసా ఇది. సో స్టూడెంట్ రిజల్ట్ షీట్. సో మనకి ఇంకా ఇది సిఎస్ఎస్ కూడా అప్లై చేసాం మనం దీంట్లో. సిఎస్ఎస్ ఏమేమి ఉంది మనకి దీంట్లో? ఇదే. యాక్చువల్లీ ఒకసారి ఇది చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. సో ఈ విధంగా మనం చేసాం దీన్ని. ఇది ఎంత సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ ఇప్పుడు మీకు అంత అవసరం లేదు. జస్ట్ ఓన్లీ మీరు స్ట్రక్చర్ కి మాత్రమే చూడండి. స్ట్రక్చర్ అంటే దీన్ని మనం ఏ విధంగా టేబుల్స్ క్రియేట్ చేస్తాము స్ట్రక్చర్ వైజ్ గా. లైక్ ఈ కలర్స్ బిలర్స్ ఇప్పుడే అంత అవసరం లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి సబ్జెక్ట్స్. సో దీన్ని నేను రో వైజ్ గా నేను మెర్జ్ చేశా, అంటే కాల్ స్పాన్ వాడా. కాల్ స్పాన్ యొక్క వాల్యూ ఎంత? 3. అర్థమవుతుందా? సో ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి కదా, అంటే 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కాల్ స్పాన్ యొక్క వాల్యూ ఎంత? మనం 3 తీసుకుంటాం. సో ఇది ఒకసారి ట్రై చేస్తారా? మరి ట్రై చేస్తారా ఆఫ్టర్ క్లాస్? వీళ్ళుంటే ట్రై చేయండి. సో ఇప్పటిదాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మరి? సో ఇక్కడ దాకా మనకి HTML అయితే క్లియర్. సో నెక్స్ట్ మేబీ ఒక రేపు నేను సిఎస్ఎస్ కూడా ఒకసారి స్టార్ట్ చేస్తా, చెప్తా సిఎస్ఎస్. సో దాని తర్వాత మనది లాస్ట్ క్లాస్ వచ్చేసి సాటర్డే కంప్లీట్ అయిపోతుంది. HTML CSS ఏవైతే ఉన్నాయో, సో లాస్ట్ క్లాస్ వచ్చేసి సాటర్డే. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇది మనకి టాపిక్ ఈరోజు. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా.